మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించాలని కొనుగోలు కేంద్రాలు సత్వరమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బుధవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా మొక్కజొన్న కంకీలను దహనం చేసి తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి, సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల్లో క్వింటాకు 2400 మద్దతు ధర కల్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రతి రైతుకు న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన మొక్కజొన్న రైతులకి గిట్టుబాటు రేటు లేకపోవడంలో 2400 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని చెప్పి మరి అనేక రకాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అనేక రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో కూడా 2400 కొనుగోలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం కేంద్రానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం లేఖలతోటే సరిపెట్టుకుంటున్నారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్ గారు, మరి ముప్పాళ్ల నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు ఇస్తూ కేవీ ప్రసాద్ గారు మాట్లాడతారు. రాష్ట్రంలో గత సంవత్సరం 1,89,000 హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతాంగం పండించారు. ఈ సంవత్సరం 4,99,621 హెక్టార్లలో మొక్కజొన్న పంట రైతాంగం పండించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంత పెద్ద సంఖ్యలో రైతాంగం మొక్కజొన్న వైపు ఈ సంవత్సరం మళ్ళితే ప్రభుత్వాల దగ్గర గణాంకాలు సంపూర్ణంగా ఉన్నప్పటికీ పట్టించుకోనటువంటి పరిస్థితి. దాదాపు నెల రోజుల క్రితం మార్చి 26వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి లెటర్ వ్రాశారు. మా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో రైతాంగం మొక్కజొన్న వేశారు, ఈ పంటని కొనుగోలు చేసేటువంటి అవకాశం మాకు లేదు, కాబట్టి 100% మీరు కొనుగోలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు వ్యవసాయ శాఖ మంత్రి గారికి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా మెదలకుండా ఉండి నిన్న సోమవారం అంటే 27వ తేదీన మళ్ళీ మరొక లెటరు ముఖ్యమంత్రి గారు రాశారు. అంటే ఇది రైతాంగాన్ని మభ్యపెట్టడానికా? ఎవరి కోసం ఈ లెటర్లు రాస్తున్నారు? నెల రోజుల తర్వాత మరొక లెటర్ రాసి మా పని అయిపోయిందనే వ్యవహారం చేయడం సరైంది కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో మొక్కజొన్న ఎంత పండింది వివరాలన్నీ కూడా మీ వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్నాయి. కానీ ఇది పట్టించుకోకుండా మరో పక్క మన పక్కన ఉండేటువంటి కర్ణాటక, తెలంగాణ, అదేవిధంగా కూటమి సర్కారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో సైతం మరి అక్కడ కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతాంగాన్ని మరి ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు మాత్రం
ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు లేవు. మార్క్ఫెడ్ వారిని అడిగితే ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు, కేంద్రం నుంచి సమాధానం ఇంకా రాలేదు అని మాటలు చెప్పేటువంటి పని చేస్తున్నారు. అందువల్ల మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ముఖ్యమంత్రి గారు లెటర్లతో పరిమితం కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అట్లాగే కేంద్రంలో ఉండేటువంటి మన రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు మరి పార్లమెంటు సభ్యులు అందరూ కూడా జోక్యం చేసుకొని తక్షణం మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేదానికి మార్క్ఫెడ్ ద్వారా నాఫెడ్ ద్వారా కృషి జరగాలి. అది జరగకపోతే ఇవాళ ఇప్పటికే ఒక్కొక్క క్వింటాకి 700 నుంచి 800 రూపాయలు రైతాంగం నష్టపోతున్నారు. ఈ దశలో ఇప్పటికే 20 నుంచి 25% పంట అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మొక్కజొన్న రైతు నలిగిపోతున్నాడు. తెలంగాణ, కర్ణాటక, యూపీ తదితర రాష్ట్రాలలో 2400 మద్దతు ధరతో మొక్కజొన్నలు కొంటుంటే డబుల్ ఇంజిన్ సర్కారుగా ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేనమేషాలు లెక్కిస్తూ ఉంది. కేంద్రానికి ఉత్తరాలు రాయటంతో కాలం గడిపేస్తుంది. మొక్కజొన్న పంట విస్తీర్ణం గతం కన్నా పెరిగింది. దాదాపు 12.5 లక్షల ఎకరాల్లో మన రాష్ట్రంలో సాగు చేశారు. మొక్కజొన్నని కార్పొరేట్ హోటళ్లలో, హై క్లాస్ హోటల్లో సూపు దగ్గర నుండి, హార్లిక్స్, బోర్న్విటా దగ్గర నుండి, అనేక బిస్కెట్స్ దగ్గర నుండి, కోళ్ళ మేత దగ్గర నుండి ఎంతో విలువైన ఆహారంగా ఇవాళ అభివృద్ధి చెందిన మొక్కజొన్న రైతు ఈ రకంగా నష్టపడే పరిస్థితి రావటం అనేది చాలా విచారకరము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన రైతులకు న్యాయం చేయాలి. ఇవాళ కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్లు రాయితీలు ఇస్తున్నారు. అనేక వేల కోట్లు సంక్షేమ పథకాల్లో ఉచితంగా ఇస్తున్నారు. అవన్నీ తప్పు కాదు, కానీ మరి రైతుకు వచ్చేటప్పటికి డబ్బులు లేవని ఆపసోపాలు పడి కేంద్రానికి లేఖలు రాస్తూ రైతులకి హాని చేయటం ఏమాత్రం క్షంతవ్యం కాదని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 2400 రూపాయలతో కొనాలి. అమ్ముకున్న వాళ్ళు కూడా వ్యత్యాసం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.